నేను చనిపోదామని డిసైడ్ అయ్యి హైదరాబాద్ వచ్చిన మేడం. ఎందుకంటే నాకు వరంగల్లో చనిపోతే మళ్ళీ నా ఇంటికి వెళ్తే మళ్ళీ వాళ్ళు చచ్చిపోతారు మేడం. పోలీసు వాళ్ళు వెళ్తే వాళ్ళు చచ్చిపోతారు. ఎందుకంటే మేము ఇజ్జత్గా బతికినాం. మేము మామూలు నాకు కొట్టి చేస్తేనే పోలీసు వాళ్ళు వస్తేనే మా అత్త సూసైడ్ చేసుకుంది ఇజ్జత్కి. ఇప్పుడు నేను చచ్చిపోతే మళ్ళీ అదే పండక్కి బొట్టు పెడతాను నన్ను పెళ్ళి వేసుకున్నా అంట మేడం. ప్రతిదీ కూడా నాకు దేవుడు సహకరించాడు అనుకున్నా, తల్లిదండ్రులు చేసినాక సహకరించాడు అనుకున్నా. కానీ నాకు ఇప్పుడు ఇంత ఓపిక లేదు మేడం. చెప్తున్నా నాకు అర్థం లేదు. మొన్న నవంబర్ 14కే మా నాన్న చనిపోయిన రోజు మేడం. 2010 ఆ రోజు చనిపోయినా అనుకున్నా. ఇక ఎందుకంటే అక్కడ వరంగల్ చనిపోతే ఎట్లా మళ్ళీ అక్కడ ఎంక్వైరీ లాగుతారు. ఇక్కడ నుంచి అర్థం లేదు ఎందుకు వచ్చినా మేడం. ఇది ఎక్కడ పోలీస్ వ్యవస్థ? ఇది పోలీసు వాళ్ళు నేను చచ్చినాకైనా మీరు మారండి, న్యాయం చేయండి, గరీబ్ వాళ్ళకి న్యాయం చేయండి, న్యాయం ఆలోచించండి. మీకు ఒకటే కోరుకుంటున్నా. ఇది మన దగ్గరికి నా సబ్స్క్రైబర్ ఒక అతను వచ్చిండు. అతనికి అయిన ప్రాబ్లం నాకు చాలాసేపటి నుంచి చెప్తాడు. సో ఆయన లాస్ట్ డిసిషన్ ఏం తీసుకుందంటే, మేడం నేను చచ్చిపోవాలనుకుంటున్నా. అతను ఎందుకు చనిపోవాలనుకుంటుండో ఒకసారి అయితే అడుగుదాం. చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నీ పేరు, ఊరు? వరంగల్ మేడం. వరంగల్. ఓకే. ఏం జాబ్ చేస్తారు అన్న? నేను ఇదివరకే హోమ్ గార్డ్ చేస్తున్నా మేడం, పోలీస్ డిపార్ట్మెంట్లో. విజయవాడలో చేస్తున్నా మేడం. విజయవాడలో చేస్తే అక్కడ నుంచి వరంగల్ వచ్చేసినా మేడం. వరంగల్ వచ్చేసినాక జాబ్ ఇప్పిస్తారని చెప్పని అప్పుడు ఇంతకుముందు స్టేట్ డివైడ్ కాకముందు పొన్నాల లక్ష్మయ్య సార్ ఐటీ మినిస్టర్ ఉండే కదా మేడం. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినాము, చేస్తా అన్నారు. ఇది స్టేట్ డివైడ్ అయింది మేడం. స్టేట్ డివైడ్ అయిపోయినాక రాజేష్ సార్ దగ్గరికి వెళ్ళినాం, డిప్యూటీ సీఎం మరి మహబూబ్ సార్ అందరి దగ్గరికి వెళ్ళినాం మేడం. తిరిగి వెళ్ళి వస్తూ ఉంటే ఈ హన్మకొండ గుళ్ళ సింగారు నివాసి ఎక్సైజ్ కానిస్టేబుల్ అనే వాళ్ళ కొడుకు హైదరాబాద్లో బాచుపల్లిలో నారాయణను చైతన్య చదివేటాడంట మేడం. నేను ఇక్కడ ఈ జాబ్ పని గురించి నేను తిరిగి వస్తూ ఉంటే ఇట్లా పక్కన సీట్లో కూర్చొని ఉండే మేడం. ఇంట్లో వాళ్ళు వెళ్ళినా కదా ఏమైంది ఏంటని అడిగిళ్ళు మేడం. అది మా డాడీ ఇట్లాగా యూనియన్ లీడర్ ఎక్సైజ్ కానిస్టేబుల్ జాబ్ ఇప్పిస్తాడు అని చెప్పి మళ్ళీ ఫోన్ నెంబర్ తీసుకొని నా దగ్గర 4.5 లక్షలు తీసుకున్నారు మేడం. జాబ్ ఇప్పిస్తారని 4.5 లక్షలు తీసుకున్నారు మేడం. 4.5 లక్షలు తీసుకొని 2020లో తీసుకున్నారు. ఇస్తా వాళ్ళ ఊర్లో స్థలం అమ్మి ఇస్తామన్నారు మేడం. నర్సంపేటలో వాళ్ళకి స్థలం ఉంది మేడం. నేను అమ్మి ఇస్తా అని చెప్పన్నారు కూడా, అదే అమ్ముకున్నారు మేడం. 2021లో అమ్మేసుకున్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటి ఇప్పుడు హన్మకొండలో ఉండే గుళ్ళ సింగారంలోనేమో వాళ్ళ ఇంటి దగ్గర క్రాస్ బిట్ ఉంది, అది అమ్మిస్తాము, అది అని కొంత అయినా ఇస్తాము అని చెప్పి అన్నారు మేడం. సరే అని చెప్పి అట్లా కూడా ఒప్పుకున్నా మేడం. ప్రతి టైం పెడుతూ పోయి లాస్ట్కి వచ్చేపాటికి 2023లో 3వ నెలలో శ్రీరామనవమి రోజు పిలిచి కొట్టింది మేడం, డబ్బులు ఇస్తానని. ఏడుగురు కలిసి కొట్టింది మేడం. 7 కలిసి కొట్టారు మేడం. బోన్ ఫ్రాక్చర్ అయింది మేడం. నాకు అసలు స్పృహ లేదు. నా ఫోన్ కూడా పళ్ళ కొట్టేసి మొత్తం ఫ్రూట్స్ అన్ని నాశనం చేశారు మేడం. ఎక్కడ ఫోన్ ఫ్రాక్చర్ అయింది? లోపల మేడం. మరి ఆపరేషన్ అయిందా? లేదు మేడం, ఆపరేషన్ కూడా చేయనీయలేదు మేడం. నాకు ఆ ఫోన్ భయపెట్టి ఎంజిఎంలో కూడా అటెంప్ట్ చేస్తానికి వచ్చారు మేడం. అటెంప్ట్ మర్డర్ చేస్తానికి వచ్చారు మేడం. మీరు సాక్ష్యాలు కావాలంటే సీసీ కెమెరా చూడొచ్చు. ఆ రోజుకి 3 వచ్చారు మేడం. ఎంజిఎంలో 3 వచ్చారు. 4వ తారీఖు 4వ నెల 2023లో ఎంజిఎంకి 3 వచ్చారు మేడం. మళ్ళీ అటాక్ చేయడానికి మీరు కెమెరాలు కూడా చూసుకోవచ్చు. మీకు ఏమన్నా పోలీసు వాళ్ళు ఉన్నా కూడా చూసుకోవచ్చు. అక్కడ అయిపోయినాక ఎస్ఐ గారు కూడా అసలు పట్టించుకోలేదు. ఎస్ఐ అనేది కూడా పట్టించుకోలేదు. కొట్టేసి నన్ను బయట నూకేసినాక తీసుకపోతే అక్కడ ఉండి ఎస్ఐ ఉండి కూడా నన్ను కనీసం దెబ్బ తాకిందని కూడా లేకుండా నన్ను బయట నూకేసింది మేడం. హాస్పిటల్ కూడా తీసుకోపోలే.
నా ఫోన్ కూడా లేదు మేడం, మా ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అని ఫోన్ కూడా లేదు. నేను దెబ్బలు తాకి రోడ్డు మీద పడి ఉంటే అట్లానే ఒక ఆటోని తీసుకొని టీబీ హాస్పిటల్ జాయిన్ చేసిండు. అట్లానే అక్కడ తీసుకొని ఎంజిఎంకి వెళ్ళమన్నారు. ఎంజిఎంకి వెళ్ళాలంటే అంబులెన్స్ రావాలి. ఒక మేడం పాపం ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది, తీసుకుపోయి ఎంజిఎంలో అడ్మిట్ చేసిండు మేడం. 30 తారీఖున 3వ నెల 23వ అడ్మిట్ చేసిండు. చేసినాక ఇంకా నాకు ఫోన్ లేదు మేడం, పలకొట్టేసింది కదా, అసలు ఇంటిమేషన్ కూడా లేదు ఇంట్లో కూడా ఎవరికి. నీకు మ్యారేజ్ అయిందా అన్న? అయింది మేడం. నాకు ఒక బాబు ఒక పాప మేడం. ఒక బాబు ఒక పాప. ఓకే. ఇప్పుడు నీ డబ్బులు లాస్ట్కి ఇచ్చిరా ఇవ్వలేరా? నాకు 4.5 లక్షలకి 3.5 లక్షలు ఇస్తా అన్నారు మేడం. 3.5 లక్షలకి ఇంకేమో ఆయన అవి 4.5 లక్షలు వేరేగా మళ్ళీ వాళ్ళ కొడుకు సపరేట్గా తీసుకున్నవి కూడా ఉన్నాయి మేడం. అవి బెదిరించి బ్లాక్మెయిల్ చేసుకుని బెదిరించిన పైసలు కొన్ని ఉన్నాయి. అవి నువ్వు 4.5 లక్షలకి 3.5 లక్షలు ఇస్తాను ఒప్పుకొని దాంట్లో మళ్ళీ 45,000 ఒకటి ఇవ్వాలి మేడం. ఇవ్వలే మేడం. ట్రీట్మెంట్ చేయిస్తా అన్నారు మేడం. కొట్టినందుకు ఫోన్ పలకుండా ఫోన్ ఇస్తా అన్నారు మేడం. ఇవి 2 ఇవి 3 చేస్తానని చెప్పి అని కూడా చేస్తలేదు మేడం. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి నేను కోర్టు దగ్గరికి వెళ్ళి అడిగితే సార్ చైర్మన్ సారు కోర్టు కానిస్టేబుల్ పిలిచి అడిగిండు. కోర్టు కానిస్టేబుల్ని పిలిచి అడిగితే ఆయన కోర్టు కానిస్టేబుల్ గారు ఆయనకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే నేను సాయంత్రం వచ్చి ఇస్తాను, పేపర్ మీద సైన్ చేయమని చెప్పి అన్నారు. మరి ఇంతవరకు ఇప్పటివరకు రాలేదు మేడం. నాకు పరిస్థితి బాగాలేదు. ఈ పని బోన్ ప్యాచర్ వల్ల పని చేసుకోలేకపోతున్నాను. నేను తిరగలేకపోతున్నాను మేడం. అన్ని చోట్ల తిరుగుతున్నాను. ఇక నాకు ఎక్కడ వెళ్తున్నా కానీ న్యాయం అవుతే అవుతలేదు మేడం. న్యాయం అవుతలే అంటే నాకు పై ఆఫీసర్ వరకు తీసుకోపోవట్లేదు మేడం. ఈ కింద వాళ్ళు వచ్చిన ఈ ఫైల్ని లాక్ చేసి పెట్టేస్తున్నారు మేడం. వాళ్ళకి మెయిల్ వెళ్తుంది కదా మేడం, ఆఫీసులకి వెళ్తే మెయిల్ లాక్ చేస్తున్నారు మేడం. పై ఆఫీసర్ వరకు పోలీస్తాలే వీళ్ళు పైసలు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు మేడం. ఎందుకంటే ఆయనకు ఎక్సైజ్ కానిస్టేబుల్ మేడం. ఆయనలాగా నేను బాటిల్ ఇచ్చుకోలేను మేడం. బాటిల్స్ ఆయన ఎక్సైజ్ కానిస్టేబుల్ కదా, బాటిల్స్ ఇచ్చుకోలేను, పైసలు ఇచ్చుకోలేను మేడం. నేను అక్రమంగా సంపాదించుకోలేను మేడం. ఏదో కష్టపడి ఆ ఉద్యోగం లేకపోయినా లేబర్ ఉద్యోగం చేసుకున్నాం మేడం. చాయ్ చేసుకొని బతికినా మేడం. హ్యూమన్ రైట్స్ ఆఫీస్కి ఎందుకు? హ్యూమన్ రైట్స్ ఆఫీస్కి కూడా ఇచ్చినా మేడం. హ్యూమన్ రైట్స్ ఆఫీస్కి అప్పుడు 25వ తారీఖు మే నెలలో ఇచ్చిన మేడం. 2023లో ఇచ్చిన. అక్కడ కూడా జడ్జిలు వస్తలేని చెప్పి అంటే ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళినా, అన్ని చోట్లకి వెళ్ళినా మేడం. ఇక లాస్ట్ ఏంటంటే ఇక నాకు ఎక్కడ న్యాయం చేస్తలేదు కాబట్టి ఇక మానవ హక్కుల సంఘం ఉంటుంది కాబట్టి నేను ఇక చనిపోదామని డిసైడ్ అయ్యి హైదరాబాద్ వచ్చినా మేడం. ఎందుకంటే నాకు వరంగల్లో చనిపోతే మళ్ళీ నా ఇంటికి వెళ్తే మళ్ళీ వాళ్ళు చచ్చిపోతారు మేడం. పోలీసు వాళ్ళు వెళ్తే వాళ్ళు చచ్చిపోతారు. ఎందుకంటే మేము ఇజ్జత్గా బతికినాం. మేము మామూలు కొట్టి చేస్తేనే పోలీసు వాళ్ళు వస్తేనే మా అత్త సూసైడ్ చేసుకుంది ఇజ్జత్కి. ఇప్పుడు నేను చచ్చిపోతే మళ్ళీ మీ అక్క నీ వల్ల చనిపోయింది? మా పోలీసు వాళ్ళు వచ్చారు, ఇజ్జత్ పోయి చచ్చిపోయింది మేడం. ఎందుకు వచ్చారు పోలీసు వాళ్ళు? అదే మేడం, నన్ను కొట్టినాక నేను ఎంజిఎంలో అడ్మిట్ అయినా కదా మేడం. అంబులెన్స్ తీసుకుపోయింది మేడం. మళ్ళీ నేను పారిపోయాను అని చెప్పని మేడం. నేనేదో దొంగతనం చేసినట్టు మర్డర్ చేసినట్టు మరి నా ఇంటికి పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి బెదిరించి కలిసి మాటలు అన్నారంట. మళ్ళీ కొట్టాను కదా. ఎంజిఎం హాస్పిటల్ అని చెక్ చేయాలి కదా మేడం. హాస్పిటల్ అనేది చెక్ చేయాలి కదా మేడం. చెక్ చేయకుండా నా ఇంటికి వెళ్ళాను. పరుగు తీసేవాడు. ఇక ఏడవకండి అన్న, ఏం ఏడవకండి. మా దగ్గర కూడా లాయర్ ఉండ అన్న, ఏడవకండి అన్న. ఏడుపు కాదు మేడం. మీరు చనిపోవడం ఒక్కటి అదేంటి సొల్యూషన్ కాదన్న. అది ఒక్కటి తప్పు. చనిపోయి అనేది తప్పు, చాలా తప్పు. కాబట్టి ఇప్పుడు నేను అన్ని దేవుళ్ళు వెళ్తాను మేడం, మొక్కుతాను మేడం. నేను హిందువులకి ఎక్కుతా, క్రిస్టియన్ చర్చ్కి వెళ్తాను, అన్నిటికి వెళ్తాం మేడం. మాది విజయవాడ కాబట్టి మాకు కుల మతాలు ఉండవు మేడం. అన్నిట్లో ఉంటాం మేడం మేము. అదే పండక్కి బొట్టు పెడతాను. నన్ను పెళ్ళి చేసుకున్నా అంట మేడం. ఒక మగవాడిని పెళ్లి చేసుకుంటారు మేడం. అన్ని ప్రతి టార్చర్ ఉన్నది మేడం. నాకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మేడం. నా దగ్గర ప్రూఫ్స్ ఎవిడెన్స్ అనేది మొత్తం ఉంది. ఎవరు చెప్పారు మొగోళ్ళు పెళ్లి చేసుకురు? వాళ్ళ కొడుకు మేడం.
వాళ్ళ కొడుకు బొట్టి పెట్టిండు మేడం పండక్కి. నీకా పండగ అని ఇప్పుడు మా పండగ పిలిచి దావా తెచ్చుకుంటాం కదా మేడం, దావా చేసుకుంటారు అలాగే అలా చేసుకుంటారు. అట్లా వాళ్ళ పండగకి ఫెస్టివల్ అనేది బొట్టి పెట్టింది. దానికే నేను నిన్ను పెళ్లి చేసుకుందాను, నువ్వు లేకపోతే నేను ఉన్నాను అని చెప్పి చాలా నరకం. ఇల్లు మారినా కూడా మా బండిని చూసి మళ్ళీ నీ బండి పక్కన ఆడి బండి పక్కన పెట్టింది గోవాలి ఇక్కడ ఉన్నావు అని ఫోటోలు తీసి వాట్సాప్లో పెట్టాడు. నెంబర్ బ్లాక్ చేస్తే ఫోన్ పేలో మెసేజ్లు పెట్టాడు. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మేడం నా దగ్గర. పరువుకి ఇజ్జత్కి బతికినా మేడం. ఇప్పుడు ఇంకా మా చేతన అవతలేదు మేడం. అన్న చెప్తున్నా, నీకు ఒక పిల్లగాడు ఒక పిల్లు ఉందన్నా, నువ్వు ఇలాంటి ఏం పిచ్చి పిచ్చి చేతలు చేయొద్దన్నా. పోనన్నా వాళ్ళు డబ్బులు తీసుకురు ఎట్లనో అట్లా మనం దాని లాయర్తో కేసు వేసావు ఎట్లా మాట్లాడు డబ్బులు మళ్ళీ వెనకకి తెప్పించుకునే చాయిస్లు మస్తు ఉన్నాయి అన్న. నువ్వు చచ్చిపోతా అంటే చావు మార్గం కాదు కదన్నా. మేడం కాదంటలే మేడం, ఇప్పుడు నేను కష్టపడి తీర్చుకోవడానికి ఓపిక లేదు మేడం. ఎందుకంటే నేను జరసేపు కూర్చుంటే నా నరాలన్నీ ఇక్కడ గుంజుతాయి మేడం. అంటే బోన్ ఫ్రాక్చర్ అయి ఉన్నారు కాబట్టి ఎక్కువ అన్నీ గుంజుతాయి మేడం. పడుకున్నా కూడా మొత్తం తల తిరిగిపోతాయి మేడం. చచ్చిపోతాను అనిపిస్తుంది మేడం. ఆ బతుకండి ఒక్కసారి ఇక్కడ పోయి చచ్చిపోతాను అనిపిస్తుంది మేడం. నీకు నమ్మండి మాకు దేవుడు మేము ఇట్లే చెప్తున్నాం మేడం. నాకు బతకాలని లేదు మేడం, బతకాలని లేదు అన్న. ఇలాంటివి చెప్పొద్దు అన్న. నీకు 2 పిల్లలు ఉన్నారు, మా దగ్గర లాయర్స్ ఉన్నారు, నేను మాట్లాడతా. ఇట్లా మాకు తెలిసిన ఆయనకి ఇట్లా అయిందంట అని నేను మాట్లాడుతుంది. అర్థమవుతుందా? డబ్బులు మళ్ళీ నీకు రిటర్న్ వస్తట్టు మేము ఎట్లనో ఒకట్లా లాయర్తో కేసు వేయించో ఏదో ఒకటి చేస్తామన్నా. చావు మార్గం కాదన్న దానికి. ఇప్పుడు నీ పిల్లలకు తండ్రి దొరుకుతారా మళ్ళీ? మీ అక్క చనిపోయింది అంటున్నావు, నువ్వు ఎట్లుండాలి ఇప్పుడు? అక్కడ పిల్లలు కింద పడి చనిపోయింది మేడం. నీ భార్య ఉందా? ఉంది మేడం. మరి నీ భార్య నీ పిల్లలను ఎవరు చూసుకుంటారా? ఉన్నాయి మేడం. ఏం చేస్తాం మేడం? ఒకటి మేడం ఇప్పుడు ఎట్లా అంటే ఒకటి తల నరాలు ఇదయ్యి బాధపడుతుంది ఒకటే మేడం. సర్జరీ కూడా చేయించుకోలేదు మేడం. నాకు ఏ రోజు మేడం గురువారం అనుకుంటా మేడం. ఆ రోజు 33 ఆ టైంలో సోమవారం వస్తారు మేడం. ఎంజిఎం డాక్టరు సోమవారం చేస్తున్నారు మేడం ఆపరేషన్ కూడా చేయకుండా నువ్వు రా మళ్ళీ పోదు కానీ రా అని చెప్పాను. నన్ను బెదిరించి చేసి వాళ్ళే మేడం నన్ను కొట్టినోళ్ళు పోలీసు వాళ్ళతో ఫోన్ చేయించడం మేడం. నేను కొట్టిన వాళ్ళ పేర్లు ఏం పేరు అన్నావు? ఎక్కడుంటారు వీళ్ళు? హన్మకొండ గుళ్ళ సింగారావు మేడం. ఓకే మనం మాట్లాడదాము. నువ్వు కరెక్ట్ కాదు, చచ్చిపోతావు ఇవన్నీ. హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరకు పోయి హ్యూమన్ రైట్స్ స్టేషన్కి పోయి అది నేను చనిపోతా అని చెప్పి నాకు ఇంత ప్రాబ్లం వచ్చింది, ఇది ప్రాబ్లము, నేను వీళ్ళ వల్లనే చనిపోతున్నా అని చెప్పి అక్కడ లెటర్ కూడా రాసి వచ్చిండు. సో నాకు చూడంగానే షాక్ అనిపించింది. సో అన్న నీకు మళ్ళీ చెప్తున్నా, మా లాయర్స్ ఉంటారు, నేను మాట్లాడతా సరేనా? నేను మాట్లాడతా. చనిపోడు సొల్యూషన్ కాదు. మీరు ఏమనుకోకండి మేడం, నేను ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను మేడం. నా బాధ అనేది అన్న ఉంటే అన్న బాధలు ఉంటాయి. ఇప్పుడు నీకు బాధలు ఉంటాయి. నా 4 లక్షలున్నర వచ్చినాయి అనుకో, నీ పిల్లలకి ఉన్న 2 రోజులు మంచిగా ఉండన్నా. ఎందుకంటే నాకు ఈ కొట్టింది బాగా అసలు లోపడంతా ఇది అవుతుంది మేడం. నాకు ఎక్కువ చెప్తుంది కదా మరి ఎక్కువ నేను అసలు ఏంటి మేడం, నేను 4-5 రోజులు అయినా అన్నం తినకుండా ఉండేటోడిని. అలాంటిది నేను ఒక్క టైం మిస్ అయినా కూడా ఉండలేకపోతున్నాను మేడం. నేను అట్లాంటిది నేను అంత ఇదైపోయింది మేడం నాకు. ఎందుకంటే నాకు చెప్తున్నా కదా మేడం, ఏంటంటే నేను ఒక్కసారి మీరు ఈ వీడియోలు చూస్తున్నా కాబట్టి ఏదో మీకు లైఫ్లో ఒకసారి చూద్దాం అనుకున్నా. ఇప్పుడు నా లైఫ్ ఎండ్ అవుతుందని మీ అడ్రస్ కనుక్కొని వచ్చి చూద్దామని వచ్చినా మేడం. లేకపోతే వేరే ఏం కాదు మేడం. నేను అట్లా అనకండి, అట్లా కాదు మేడం. అట్లా అనుకోకండి అన్న, అట్లా అనుకోకుండా మీరు అన్న ఇవన్నీ పెట్టుకోకుండా పోనీ ఉన్నన్ని రోజులన్నా మీ పిల్లలతో ప్రశాంతంగా ఉండండి అన్న. ఏందన్నా ఇప్పటిదాకా చాలా కష్టాలు పడ్డారు అన్నారు. పోనీ నీకు ఎన్ని రోజులు ఉండాలనిపెట్టి అన్ని రోజులు పిల్లలతో ఉండన్నా. దేవుడు తీసుకోయేదాకా మనం చనిపోవద్దన్నా. మా అమ్మ నాన్న కూడా మా అమ్మ నాన్న నేను చూసుకున్నాను మేడం. నా 4 అక్కలు మేడం, ఒక అన్న మేడం. ఆయన విజయవాడలో రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఆయన. మా అన్న. మరి మీ అన్నకి చెప్పి మంచివన్నీ మేడం అదే మేడం అంటుంది. మా అమ్మ నాన్న చూడలేని చెప్పని
వాళ్ళు చూడట్లే అని చెప్పి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు మేడం. మా అమ్మ నాన్నకు చనిపోయినా బాగోపోయినా ఆయన కాలు యాక్సిడెంట్ అయ్యి మా నాన్న మంచం మీద కూడా నేను 1, 2 కూడా అన్నీ నేను చూసుకున్నాను మేడం. ప్రతిదీ కూడా నాకు దేవుడు సహకరించాడు అనుకున్నా, తల్లిదండ్రులు చేసినాక సహకరించాడు అనుకున్నా. కానీ నాకు ఇప్పుడు ఇంత ఓపిక లేదు మేడం. చెప్తున్నా నాకు అర్థం లేదు. మొన్న నవంబర్ 14కే మా నాన్న చనిపోయిన రోజు మేడం, 2010 ఆ రోజు చనిపోయినా అనుకున్నా. ఇక ఎందుకంటే అక్కడ వరంగల్ చనిపోతే ఎట్లా మళ్ళీ అక్కడ ఎంక్వైరీ లాగుతారు, ఇక్కడ నుంచి అర్థం లేదు ఎందుకు వచ్చినా మేడం. నన్ను అడిగితే నువ్వు నన్ను ఆయన ఏసీబీ సార్ దగ్గర ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు ఏసీబీ సార్ దగ్గర పంపిస్తే సస్తావా సావు, ఎట్లా సస్తావు సావు. మళ్ళీ అంటాడు అవతల పార్టీ ఆయన అంటాడు నువ్వు ఆ 3.5 లక్షలు ఇచ్చే బదులు కోట్లని పెట్టుకుంటే అయిపోయిగా అంటాడు. ఒక ఎస్ఐ ఒక ఏసీబీ అనే మాట్లాడుతుంటే ఒక గవర్నమెంట్ ఒక పోలీసు వాళ్ళు ఉండి న్యాయం చేస్తాడు పోయి అన్యాయం చేసిన వాళ్ళకి ఏమో సొక్కాతులు పెడుతున్నారు. ఏం తప్పు చేసిన వాళ్ళు తిరుగుతున్నారు రోడ్ల మీద పిచ్చోళ్ళలాగా, తప్పు చేసిన వాళ్ళు ఇళ్ళల్లో కూర్చున్నారు. ఇది ఎక్కడ పోలీస్ వ్యవస్థ ఇది? పోలీసు వాళ్ళు నేను చచ్చినాకైనా మీరు మారండి, న్యాయం చేయండి, గరీబ్ వాళ్ళకి న్యాయం చేయండి, న్యాయం ఆలోచించండి. మీకు ఒకటే కోరుకుంటున్నా, ఇది పైసలు ఇప్పుడు కాదు రేపు సంపాదించుకోదు. మంచితనమే మంచి న్యాయం చూడండి, న్యాయం పోలీసు మీ మీద నమ్మకంతో న్యాయం ఉంటుందని వస్తూ న్యాయం లేకుండా మీరు పైసలు తీసుకొని అన్యాయం చేయవద్దు. మీరు ఆ పాపం మీ పిల్లలకు తాకించుకోకండి. ఒకటే చెప్తాను నేను, వేరే ఏం చెప్తలే, ఒకటే చెప్పుకుంటున్నా నేను. ఎవరికి అలాగే అన్యాయం చేయవద్దు. ప్రతి పోలీస్ ఆఫీసర్ అందరూ అట్లా ఉంటారు అంటలేదు, నేను ఉన్నటువంటి అంటున్నా నేను. దయచేసి ఎవరు అట్లా చేయొద్దు, న్యాయం ఆలోచించండి, ఎంక్వైరీ చేయండి. అంతేగాని నన్ను కొడితే నీకు ఛార్జ్ షీట్ చేయను నేను, వాళ్ళు కొట్టలేదని చెప్పని పెడతానంటాడు ఎస్ఐ. లంజా కొడక అని తిడతాడు ఎస్ఐ. కలిసి నా భార్య అని తిడతాడు. చెప్పుకోలేకపోతాను, ఇన్ని బాధలు ఉన్నాయి నాకు. అడవకుండా నేను మాట్లాడతాను. ఒక్కసారి మాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. మేము లాయర్లతో అట్లా మీ గురించి మాట్లాడతాము, మనీ రిటర్న్ వస్తారు చేస్తాము. మీరు కొంచెం ఓపిక పట్టండి, నేను చేస్తా. ఇవన్నీ మా మేడం మీ కాలు మొత్తం అక్క చెల్లెలు అనుకుంటాం మేడం. వేరే నేను కేసు గురించి కూడా రాలేదు మేడం. నేను చెప్తున్నా కదా, మీరు మీ వీడియోలు చూస్తా మేడం, శాలిని వ్లాగ్స్ కానీ క్రియేషన్ చూస్తా కాబట్టి నేను ఇంతవరకు వచ్చిందా నేను ఒకటే అనుకునేవాడు మేడం. వీడియోలు చూసినప్పుడు లైఫ్లో ఒక్కసారి అయినా చూడాలి మేడం అనుకునేవాడు. చూసాక వచ్చినా కానీ నాకు బాగా చెప్పుకోలేదు మేడం. కాదంటే మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి అడిగిందని వచ్చి చెప్పుకున్నా, కానీ చెప్పుకోవాలని కూడా రాలేదు మేడం. నేను చెప్తున్నా ప్రామిస్. సో గైస్, నేను కొంచెం అన్నతో ఇంకా కొన్ని పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నా. సో చూసిరు కదా, ఒక న్యాయం కాపాడాల్సిన వాళ్ళే ఇట్లా చేస్తే ప్రజలు సిచ్యువేషన్ ఎట్లుంటుందో